మనం ప్రస్తుతం దేవరకాయ నియోజకవర్గం ముసాపేట్ మండలం చక్రపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గంట్యాల లక్ష్మీనారాయణ చక్రపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. మరి ఊరి అభివృద్ధి కోసం ఏ పనులు చేయబోతున్నారు, మరి ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, మరి ఊరి గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు ఏ సమస్యలు సర్పంచ్ అభ్యర్థి దృష్టికి వస్తున్నాయి. లక్ష్మీనారాయణ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా నాయకునిగా ఒక కార్యకర్త ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. గతంలో అవకాశం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది. మరి అవకాశం వినియోగించుకొని ప్రజలకు సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉన్నాడు, అలాగే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారు అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద నమస్తే. నమస్తే అండి. మీరైతే ప్రచారం కొనసాగిస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మరి ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, గతంలో కూడా మీరు ఏ పనులు చేశారు? నమస్కారం అండి. నేను మీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చక్రాపూర్ సర్పంచ్ అభ్యర్థి గంటెల లక్ష్మీనారాయణ. మన గ్రామ ప్రజలందరికీ ఇట్లా నమస్కారములు. ఎక్కువ శాతం మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. ప్రభుత్వం ఎస్సీ భూములను ఎస్సీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఎస్సీలకు కాలనీ కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఇట్లా 2 ఎకరాల పొలం ప్రభుత్వం ద్వారా 2 కాలనీలు గ్రామంలో తయారు చేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరిగినాయి. మనం ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మన గ్రామంలో అభివృద్ధి చెందిందంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి జరిగింది. ఇంత టీడీపీలో కానీ బీఆర్ఎస్లో కానీ అంతగానో అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అభివృద్ధి జరిగింది. మన గ్రామంలో గతంలో నీటి సమస్యలు చాలా ఉండే. ఎక్కడో హ్యాండ్ బోర్ల ద్వారా ఆడ కొట్టుకొని బావులకా నుంచి తెచ్చుకొని మనం నీళ్లు తాగేవాళ్ళం. 30 సంవత్సరాల క్రితమే 1 కిలోమీటర్ దూరంలో బోర్లు వేసి మన గ్రామానికి వాటర్ ట్యాంకులు కట్టించి గ్రామంలో నీటి సమస్య తీర్చడం జరిగింది. అదేవిధంగా 2013 నుంచి 18 దాకా మా నాన్నగారు సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న ఇట్లా ఈ మన జిల్లాలో కానీ మన జిల్లాలో నాకు తెలిసి ఇంతవరకు దళితులకు అప్పటి ప్రభుత్వము 3 ఎకరాల పొలం ఇస్తానని అన్నది, కానీ అది ఎక్కడ సాధ్యం కాలేదు. మన గ్రామంలో అది సాధ్యం చేసినాము. అపోజిషన్లో ఉన్న ఇట్లా మన దళితులకు 18 ఎకరాల పొలం కొని ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చినాము. మరి గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించినాము అప్పుడు మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు. అదేవిధంగా మన గ్రామంలో మనుషులు నడివేదానికి ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. అట్లాంటి వీధులను ఇట్లా గ్రామం మొత్తం ట్రాక్టర్ తిరిగే విధంగా చేసినాము. అదేవిధంగా ఇంకా మన గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా స్పందించి ఆదుకునే వ్యక్తుల్లో ఇప్పటి వరకు మొదటివాణిగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. దాన్ని మీరు ఇట్లా భావిస్తారని నేను ఏకీభవిస్తున్నాను. కావున మన గ్రామం ప్రజలకు మీ సేవకునిగా గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. అవకాశం ఇస్తే మన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కానీ రోడ్లను కానీ గ్రామంలో గల్లీలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మన గ్రామంలో ఎలక్ట్రీషియన్ వైర్లు ఇప్పటికీ ఇట్లా కొన్ని లూజ్ వైర్లు కానీ ఇండ్ల మీద కానీ ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు అందరూ అధికారంలో ఉన్నా, సర్పంచ్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా అవి పరిష్కారం కాలేదు. ఇప్పుడు నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన గ్రామానికి ఇంకా అభివృద్ధి చేసుకొని తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాము. మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మనం సీసీ రోడ్లు వేసినాము, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ తెచ్చుకున్నాము, కాంపౌండ్ వాల్ శాంక్షన్ తెచ్చుకున్నాము. కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని పనులు చేయలేకపోయినాము. ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఆ పనులు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి వారం రోజులకు పనులు స్టార్ట్ చేసి మనం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇంకా బీసీ కాలనీల డ్రైనేజీ కానీ, మన మల్లా ఇంటి సైడ్ రోడ్డు డ్రైనేజీ కానీ, అదే కురువ కాలనీల డ్రైనేజీ, ఇంకా సీసీ రోడ్ల ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నేను పరిష్కారం చేస్తాను. మనకు గవర్నమెంట్ ఉంది, పూర్తి నిధులు తీసుకొచ్చి చేయగలను. మన గ్రామంలో 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు 22 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొని వచ్చినాము. దానిలో దాదాపు ఒక 18 దాకా అన్నీ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి, ఇంకా కొన్ని నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మనము అధికారంలో ఉండి మన పేదవాళ్ళకు అందరికీ, ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి మా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు కట్టించడానికి మేము మా ఎమ్మెల్యేతోటి అందరం కార్యకర్తలము, సర్పంచ్గా మేము అందరం కలిసి అవకాశం ఇస్తే అందరం కలిసి ప్రయత్నం చేసి ఈ ప్రతి పేదవానికి ఇల్లు కట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మన గ్రామంలో విద్యార్థులను తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేయడంలో దీనికి ముఖ్యంగా ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాము. యువకులను ఇట్లా చుట్టుముట్టు కంపెనీలు ఉన్నాయి, వాటిలో ఉపాధి కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారి అండదండలతోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇంకా మన గ్రామ అభివృద్ధికి ఇంకా నాకు శాయశక్తుల శాతనైనంత వరకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మన గ్రామంలో గ్రామ దేవతలు ఉన్నారు కొన్ని, ఆ గ్రామ దేవతల మందిరాలు కానీ గ్రామస్తుల అందరి సహకారంతో అవన్నీ ముందుకు నడిపించి అవన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలో శివాంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, దాని ఇట్లా మనకు కాంపౌండ్ లేక కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. అది ఇట్లా గ్రామస్తుల అందరి పెద్దల సహకారంతో అది ఇట్లా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. మనకు అనుబంధ గ్రామమైనటువంటి కనకపూర్ తాండా ఇంకొకటి ఉంది, ఆడ ఒక దేవాలయం ఉంది. మనకి ఇట్లా ఆ దేవాలయానికి ఇట్లా అందరి ఆ తాండావస్తుల గ్రామస్తుల సహకారంతో దానికి ఇట్లా కంప్లీట్గా చేయగలము. మేమేం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, గత పాలకుల్లాగా ఏదో వాళ్ళ ఖర్చులకు తీసుకొని కాలం గడుపుకునే దానికి కాదు, నాకు అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ఊరికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు నాకు అవకాశం ఇవ్వగలరని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. మన గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎన్నో స్కీములు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మన గ్రామంలో ప్రతి మహిళ ఆర్టీసీ బస్సును అద్భుతంగా వాడుకుంటుంది, కరెంటు బిల్లు ఇస్తుంది. అదేవిధంగా మన మహిళా తల్లులకి ఇట్లా నేను మహిళా సమైక్య భవనము ఎమ్మెల్యే గారితో ప్రయత్నం చేసి మన గ్రామానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకు మీరందరూ సహకరించి మన గ్రామంలో ఉన్న మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, తాతయ్యలు అందరి ఇట్లా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నేను గ్రామంలో 10-15 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకున్నా మన గ్రామ సేవకునిగా గ్రామానికి ఎల్లవేళలా సేవ చేస్తూ ఇప్పటి వరకు ఏ పదవి నేను అనుభవించలేదు. కావున మీరు దయచేసి ఆలోచించి నాకు ఇంకా పదవి ఇస్తే ఇంకా మన గ్రామానికి ఒక బాధ్యతగా, ఒక సేవకునిగా మీ అందరి రుణం తీసుకోవడానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ సేవకునిగా పెట్టుకోగలని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను అందరినీ ప్రాధేయపడుచున్నాను.